ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో సుమారు 80% మంది ఖాతాదారుల నగలు లేవని ప్రాథమికంగా తెలుస్తోంది. అంటే ఇది వందల కోట్ల స్కామ్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంకులో జరుగుతున్న ఆడిట్ ఎప్పటి వరకు పూర్తి కావచ్చు, పరారీలో ఉన్న గోల్డ్ అప్రైజర్ రాజు కోసం పోలీసులు ఇలాంటి గాలింపు చర్యలు చేపట్టారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ కుమార్ లైవ్ ఇక విశాఖ జిల్లాలో 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఈ సవరణలు చేయడానికి గత ముఖ్య కారణాలు ఏంటి? వచ్చే నెల 14 లోపు ఫారాలు సబ్మిట్ చేయాలంటున్నారు కదా, ఆన్లైన్ ద్వారా కూడా ఏమైనా సవరణలు చేసుకునే అవకాశం ఉందా? క్షేత్రస్థాయిలో ఓటర్ల స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. గుడ్ మార్నింగ్. ఏదైతే విశాఖపట్నం జిల్లా కావచ్చు, అలానే భారతదేశం మొత్తం కూడా ఎస్ఐఆర్ ఏదైతే తీసుకొచ్చారో, ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఎలక్షన్ సమగ్ర సవరణ ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించిందో దాన్ని పూర్తి సర్వేని అయితే మొన్న సోమవారం నుండి కూడా విశాఖ జిల్లాలో అయితే ప్రారంభమైతే చెప్పుకోవచ్చు. ప్రధానంగా 7 శాసనసభ నియోజకవర్గాలు కలిగి 1980 పోలింగ్ బూత్లు కలిగిన ఈ యొక్క విశాఖ జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా బూత్ లెవెల్ అధికారులతో పాటు అలానే అన్ని పార్టీ నాయకులతో సైతం కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఏ విధంగా ఎస్ఐఆర్ కు సహకరించాలి, ఈ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కూడా పూర్తిగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2002 సంవత్సరంలో ఓటర్ల జాబితాను అయితే అప్పటి ప్రామాణికంగా తీసుకుని ఆ పరిస్థితులు బట్టి అప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి ఉంటారో తన యొక్క ఓటు హక్కు వారి యొక్క పేరెంట్స్ కానీ అదే మొత్తం అంతని కూడా లింకప్ చేసి ఈ దొంగ ఓట్లు కానీ అలానే ఏవైతే డెత్ కానీ ఇలా ఏవైతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఏవైతే ఓట్లన్నీ కూడా 2-3 చోట్ల ఉన్న ఓట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, వాటన్నింటిని కూడా తొలగించి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలనే దీంతో అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ ఏదైతే ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి సర్వే కార్యక్రమాన్ని అయితే సోమవారం నుండి ప్రారంభించారు. దానికి ప్రారంభం కావడంతోనే అలానే నిన్న ఒక్క మంగళవారంతోనే దాదాపు పలు చోట్ల అధికార ప్రతిపక్షాల మధ్య కూడా ఒక అంత మేర మాటల యుద్ధం అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి అనుగుణంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకే డాక్యుమెంట్స్ అని కావచ్చు ఈ యొక్క ఎస్సీఆర్ ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేశారని చెప్పేసి పలు చోట్ల వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే వాజ్పేయి గణేష్ తో పాటు అలానే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా కూడా పలు ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన కలెక్టర్ కూడా నివేదిక అందించిన తర్వాత కలెక్టర్ ఒక పూర్తి సూచనలు అయితే జారీ చేశారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఓటర్స్ ఉంటారో ఓటర్స్ అందరికీ కూడా ఈ యొక్క స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్యారీ చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు బిఎల్ఓ అధికారులు అలానే జీవీఎంసీకి సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా దీనికి సంబంధించి 1980 పోలింగ్ బూత్లకు సంబంధించి ప్రతి బూత్ లెవెల్లో కూడా వార్డు వాలంటరీ క్లస్టర్స్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా వీటన్నింటిని అందించడానికి అన్ని పార్టీ నాయకులు సంబంధించి వాళ్ళు కొంతమంది పర్సన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి పార్టీ నుండి కూడా ఏవైనా అనుమానాలు ఉంటే వాళ్ళను కూడా అక్కడే రెక్టిఫై చేసే విధంగా బిఎల్ఓతో వాళ్ళు వెళ్ళాలనే విషయాన్ని కూడా స్థానికంగా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా అయితే జిఎల్ఓ 2002 సంవత్సరంలో ఏ విధంగా జరిగిందో అంతకు మించి దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఒకసారి ఈ నెల అయ్యేసరికి మొత్తం కూడా పూర్తి చేయాలి. జూన్ 30 అయ్యేసరికి విశాఖ జిల్లాలో దీనికి సంబంధించి ఎస్ఐఆర్ అయితే పూర్తి చేయాలనే విషయాన్ని అయితే ప్రధానంగా పూర్తి చేసే ప్రయత్నం అయితే కలెక్టర్ చేస్తున్నారు. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.